హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ అయితే చూద్దాం. రీసెంట్గా మనకి ఒక 10 మంది గవర్నర్ అయితే మనకి చేంజ్ అవ్వడం జరిగింది. కొంతమంది కొత్తగా అప్డేట్ అయ్యారు, కొంతమంది షఫల్ అయితే అవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. ఇదే వీడియో నేను సపరేట్గా ఇంగ్లీష్ ఫాంట్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్ ఫాంట్ అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో టోటల్ 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. యాక్చువల్గా మనకి 2014కి ముందు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అయితే ఉండేవి. 2 జూన్ 2014 డేట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించడంతో న్యూ స్టేట్ తెలంగాణ ఫామ్ అవడంతో మనకి ఒక స్టేట్ యాడ్ అవడంతో 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్గా చేంజ్ అయ్యాయి. తర్వాత 31 అక్టోబర్ 2019 ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనకి ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే స్టేట్గా ఉన్న ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో దీన్ని మనకి జమ్మూ మరియు లడాక్ అని చెప్పి 2 యూనియన్ టెరిటరీగా డివైడ్ చేశారు. దీనితో ఒక స్టేట్ మైనస్ అయ్యి 2 యూనియన్ టెరిటరీస్, కొత్తగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడడంతో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 26 జనవరి 2020, 26 జనవరి 2020న దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ 2 వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. రెండింటిని మర్జ్ చేశారు. సో ఈ 2 కూడా మర్జ్ అవడంతో ఒక యూనియన్ టెరిటరీ మైనస్ అయి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్, అంటే ప్రస్తుతానికి భారతదేశంలో ప్రజెంట్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. స్టాటిక్ జీకే పరంగా ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక స్టేట్ క్యాపిటల్, సీఎం, గవర్నర్, రాష్ట్రము, రాజధాని, ముఖ్యమంత్రి, పార్టీ నేమ్, అలాగే గవర్నర్ వివరాలు చూద్దాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు, పార్టీ నేమ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీ. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ముఖ్యమంత్రి పేమ ఖండో, పార్టీ నేమ్ బీజేపీ, అంటే భారతీయ జనతా పార్టీ. అస్సాం యొక్క క్యాపిటల్ దిస్పూర్, జీ అంటే గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం కొత్త గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అప్డేట్ అయ్యారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ, ముఖ్యమంత్రి, పార్టీ నేమ్ బీజేపీ. ఓకే, జీ అని అంటే గవర్నర్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. అలాగే నెక్స్ట్ బీహార్ యొక్క రాజధాని పాట్నా, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్, జేడీయూ. అలాగే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్గా ఉండేది, తర్వాత నయా రాయ్పూర్ గాను, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం అటల్ నగర్ గాను పేరైతే మార్చారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ కూడా అప్డేట్ అయ్యారు. రామన్ దేకా వచ్చేసరికి ఛత్తీస్గఢ్ న్యూ గవర్నర్, ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి, పార్టీ నేమ్ బీజేపీ. గోవా రాజధాని పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే హర్యానా, అలాగే మనకి పంజాబ్, ఈ రెండింటికి కూడా చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా అయితే ఉంటుంది. గవర్నర్ వచ్చేసరికి బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, పార్టీ నేమ్ బీజేపీ. మీకు ఆగస్టు మంత్ పీడిఎఫ్స్ అయితే అప్డేట్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. ఇంకా పీడిఎఫ్స్ అప్డేట్ అవ్వలేదు. ఈ పీడిఎఫ్స్లో హూ ఇస్ హూ అప్డేటెడ్, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటాయి. అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే మీరు బై చేయొచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్కి చూసుకున్నట్లయితే 2 రాజధానులు ఉంటాయి. సమ్మర్ క్యాపిటల్ వేసవి రాజధానిగా సిమ్లా, వింటర్ క్యాపిటల్ శీతాకాలపు రాజధానిగా ధర్మశాల అయితే ఉంటుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుఖు, పార్టీ నేమ్ కాంగ్రెస్. అలాగే జార్ఖండ్ రాజధాని రాంచీ, గవర్నర్ సంతోష్ గంగ్వార్, జార్ఖండ్ రాజధాని కూడా గవర్నర్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. జార్ఖండ్ నూతన గవర్నర్ సంతోష్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. మళ్ళీ హేమంత్ సోరెన్ గారు అయితే మనకి తిరిగి చంపన్ సోరెన్ ప్లేస్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితే అప్డేట్ అయ్యారు.
కర్ణాటక బెంగళూరు రాజధాని తవర్చంద్ర గెహ్లాట్ గవర్నర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్. అలాగే కేరళ రాజధాని తిరువనంతపురం, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పార్టీ నేమ్ పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. అలాగే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే మహారాష్ట్ర రాజధాని ముంబై, గవర్నర్ సిపి రాధాకృష్ణ మహారాష్ట్ర నూతన గవర్నర్ గా అపాయింట్ అయ్యారు, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, పార్టీ నేమ్ శివసేన. మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్, గవర్నర్ వచ్చేసరికి అస్సాం గవర్నర్ గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు మణిపూర్ కి అదనపు బాధ్యతలు అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సీఎం ఎన్ బీరెన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ. మేఘాలయ రాజధాని షిల్లాంగ్, గవర్నర్ సిహెచ్ విజయ్ శంకర్ నూతన గవర్నర్ మేఘాలయకి, ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. అలాగే మిజోరం రాజధాని ఐజ్వాల్, గవర్నర్ కంబంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి లాల్దు హోమం, పార్టీ నేమ్ జోరం పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ రాజధాని కోహిమా, గవర్నర్ లా గణేశన్, ముఖ్యమంత్రి నిఫియు రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. అలాగే ఒడిశా రాజధాని భువనేశ్వర్, గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మంజీహి, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే పంజాబ్ రాజధాని చండీగఢ్, స్టార్టింగ్ లో చెప్పాను కదా పంజాబ్ హర్యానాకి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, పంజాబ్ నూతన గవర్నర్, ముఖ్యమంత్రి భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ రాజధాని జైపూర్, రాజస్థాన్ నూతన గవర్నర్ హరిబాబు బగాడే, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్, గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్, లేదా ఈయన్నే పిఎస్ గోలే అని కూడా పిలుస్తారు, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. సిక్కిం గవర్నర్ కూడా ఓం ప్రకాష్ మాథూర్ గారు అయితే అప్డేట్ అయ్యారు. అలాగే తమిళనాడు రాజధాని చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్టీ నేమ్ ద్రావిడ మునత్ర కజగం. తెలంగాణ రాజధాని హైదరాబాద్, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. తెలంగాణ కూడా జిష్ణుదేవ్ వర్మ నూతన గవర్నర్ గా అప్డేట్ అయ్యారు. త్రిపుర రాజధాని అగర్తల, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ శీతాకాలపు రాజధాని డెహ్రాడూన్, వేసవి రాజధాని గైర్సేన్, గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలు చూద్దాం. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్, లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ రాజధాని చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పంజాబ్ యొక్క మనకి గవర్నర్ గా ఉన్న గులాబ్ చంద్ కటారియా గారే చండీగఢ్ కూడా అడ్మినిస్ట్రేటర్ గా ఉంటారో, అడిషనల్ చార్జ్ తీసుకున్నారో. దాద్రా నగర్ హవేలీ డామన్ అంటే ఉమ్మడి రాజధాని డామన్, అడ్మినిస్ట్రేటర్ పాపుల్ కూడా పటేల్. ఈ రెండింటిని మధ్య చేశారని చెప్పుకున్నాం కదా. లక్షద్వీప్ రాజధాని కవర్తి, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కూడా పటేల్. సో మనకి దాద్రా నగర్ హవేలీ డామన్ అంటే యొక్క అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రాఫుల్ కూడా పటేల్ గారే లక్షద్వీప్ కూడా అడిషనల్ చార్జ్ తీసుకున్నారు. పుదుచ్చేరి రాజధాని పాండిచేరి, లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాష్ నాథన్. యూనియన్ టెరిటరీలో మనకి పుదుచ్చేరికి మాత్రమే గవర్నర్ అప్డేట్ అయ్యారు, కునియల్ కైలాష్ నాథన్, ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. కేంద్ర పాలిత ప్రాంతాలలో పుదుచ్చేరి మరియు ఢిల్లీ రెండిటికి మాత్రమే మనకి ముఖ్యమంత్రులు ఉంటారు, ఇదైతే గమనించండి. ఢిల్లీ రాజధాని ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే లడాక్ కి వేసవి రాజధానిగా లేక్, శీతాకాలపు రాజధానిగా కార్గిల్ ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. జమ్మూ అండ్ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ అనేది. తెలంగాణ రాష్ట్రం యొక్క నూతన గవర్నర్ ఎవరు అనేది గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.